సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందాలు ఎంత ఫేమసో తెలుగు సినిమాలు రిలీజ్ కావడం అంతే ఫేమస్. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద పండగ. పెద్ద హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకు సంక్రాంతి రేసులో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి కేవలం సంక్రాంతి పండగకి మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. ఈ కారణంగానే పెద్ద హీరోలు సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యేలా చూస్తుంటారు. తర్వాత సినిమాలకు భారీ కలెక్షన్లు సాధిస్తాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతికి సైతం 3 భారీ సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్. విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ గా నిలిచింది. ఒక్కసారి ఈ సినిమాలను కలెక్షన్లు పరిశీలిస్తే గేమ్ చేంజర్ గురించి చెప్పుకుంటే ఈ చిత్రం రెండో రోజు 100 కోట్ల మార్కు అందుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడంతో ఫెయిల్ అయ్యింది. బాలకృష్ణ డాకు మహారాజు 4వ రోజున 100 కోట్ల మార్కును అందుకుంది. బాలకృష్ణ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. బాలకృష్ణ నటించిన డాకు మహారాజు సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. 12వ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ల వద్ద 1.13 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ల వద్ద డాకు మహారాజు మొత్తం 83.53 కోట్లను చేరింది. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. 3వ రోజునే 100 కోట్ల క్లబ్ లో చేరింది.